ఎవరైనా ఒక సినిమా సెలబ్రిటీ రాజకీయ పార్టీ పెట్టాడు అనుకోండి, సినిమా వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి థ్రెట్ లేనంత వరకు సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ చేయటం వలన వాళ్ళకి ఏదైనా అవకాశాలు తగ్గాయి అనుకోండి, లేదా అధికార పార్టీ నుంచి ఏదైనా బెదిరింపులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు సపోర్ట్ చేయడం ఆగిపోతారు. ఇప్పుడు విజయ్ దళపతి టీవీకే పార్టీ పెట్టాడు. తమిళగ వెట్రిగ కళగనంట పార్టీ పేరు. ఈ పార్టీలో మొన్నటి వరకు ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. అదేంటంటే హీరోయిన్ త్రిష ఆయన పార్టీకి ప్రచారం చేస్తారనేది ఒక అంశం అయితే, విజయ్ దళపతి భార్య సంగీత ఆరోపిస్తుంది కూడా త్రిష గురించి అనేటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇది విజయ్ దళపతికి ఒక హీరోయిన్తో అఫేర్ ఉంది, ఆమెతో తిరుగుతున్నారు. అతను గనక తిరగడం ఆపకపోతే ఆ హీరోయిన్ ఎవరనేది నేను పబ్లిక్ గా చెప్తా అని చెప్పి ఆయన భార్య సంగీత విడాకులకు అప్లై చేసింది. చేసేటప్పుడు కూడా చెప్పారు. అయితే త్రిష అని చాలా మంది అనుకున్నారు, కానీ ఆమె త్రిష పేరు చెప్పాల. అయితే ఆమె ఆరోపించిన తర్వాతే త్రిషను విజయ్ కలిసి ఒక పార్టీకి అటెండ్ అయ్యారు. ఈ విషయంతో సోషల్ మీడియాలో మరి కాస్త దుమారం లేచింది. అప్పుడు జనాలు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అంటే టీవీకే పార్టీకి హీరోయిన్ త్రిష ప్రచారం చేయబోతుంది, క్యాంపెయినింగ్ లో పాల్గొంటుంది, ఎంతో కొంత హీరోయిన్ కాబట్టి కొంత మార్కులు పడే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ఇప్పుడు త్రిష కొత్తగా ఒక సడన్ సర్ప్రైజింగ్ షాక్ ఇచ్చింది, ప్లేట్ ఫిరాయించిందని చెప్పుకోవచ్చు. ఆమె పర్సనల్ లాయర్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే, నేను విజయ్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, అలాగే ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్టర్ను కాదు, కేవలం సినిమాల మీద మాత్రమే దృష్టి పెడతాను, సినిమాల్లో నటించడంలో బిజీగా ఉన్నాను, దయచేసి నన్ను ఏ రాజకీయ పార్టీలతోనూ పోల్చొద్దు, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. అయితే ఈ అంశం వెనక అనేక రాజకీయ కుట్రలు దాగుంటాయి. సాధారణంగా సినిమా సెలబ్రిటీ రాజకీయ పార్టీ పెట్టాడు అనుకోండి, సినిమా వాళ్ళందరూ సపోర్ట్ చేశారనుకోండి, అది చాలా పెద్ద కుట్ర. ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్ గా. ఏ వ్యక్తికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ఎవరికి నచ్చిన పార్టీలకు వాళ్ళు ఓటేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. కానీ చేయడం వెనక చేస్తే జరిగే పరిణామాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు హీరోయిన్ త్రిష విజయ్ పార్టీకి గనక క్యాంపెయినింగ్ చేశారనుకోండి, ఆమెకి థ్రెట్ ఉంటుంది. ఎలా అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఉంటుంది, సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ కర్మగాలి మళ్ళీ డిఎంకే పార్టీ గెలిచిందనుకోండి, విజయ్ పార్టీకి గెలిస్తే వేరేలా ఉంటుంది, అది వేరే విషయం. ఒకవేళ గెలవలేదనుకోండి, హీరోయిన్ భవిష్యత్తు ఏంటండి? సినిమా అవకాశాలు ఉంటాయి? ఉండవు కదా, పూర్తిగా కొలాప్స్ అయిపోతాయి. పైగా ఆమెకి బెదిరింపు కాల్స్ వస్తాయి. అలా అని పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయంలో ఉందామా? విజయ్ పార్టీ తరపున, విజయ్ అనే కాదనుకోండి, ఎగ్జాంపుల్కి విజయ్ అంటున్నాను, ఆ నాయకుడి తరపున పోరాడదామా, ఆ పార్టీలోనే ఉందామా, సాధిద్దామా అనుకుంటే రాజకీయాల్లో గ్యారంటీ లేదు. అదే సినిమా అనుకోండి, సినిమా పోయినా ఉన్నా, ఆడినా ఆడకపోయినా వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ వాళ్ళకి వస్తుంది. ఈ సినిమా ఆడకపోతే ఇంకో సినిమాలో అవకాశం వస్తుంది. టాలీవుడ్ కాకపోతే బాలీవుడ్, బాలీవుడ్ కాకపోతే కోలీవుడ్, కోలీవుడ్ కాకపోతే మాలీవుడ్. గ్యారంటీ ఉన్నటువంటి ఫీల్డ్ అది. మరి గ్యారంటీ లేనటువంటి ఫీల్డ్, తామరాకు మీద నీటి బొట్టు లాంటి ఫీల్డ్ రాజకీయం. ఎప్పుడు ఎలా ఎందుకు మారుతుందో ఎవరికి తెలియదు, ఎవడు ఎందుకు ఎలా గెలిపిస్తారో అస్సలు తెలియదు. పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది రాజకీయాల్లో. మనం బరితెగించి ఒక పార్టీకి సపోర్ట్ చేసామనుకోండి, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఎటు వస్తారో తెలియదు. సినిమాలు అడ్వాన్స్ తీసుకునే కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఫ్యూచర్లో ఇంకో సినిమాకి తీసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటి పరిస్థితులు ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది నిజం అవుతుంది, కొన్నిసార్లు నిజం అవ్వకపోవచ్చు. ఏ పార్టీ సపోర్ట్ చేస్తే మనకెందుకులే, బాగా యాక్ట్ చేస్తే చాలు, ఆమెకి ఇమేజ్ ఉంది కాబట్టి మనం వాడుకుందాం అనుకునే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా. ఒకవేళ రాజకీయ పార్టీతో సంబంధం ఉందనుకోండి, ఆమె వల్ల సినిమాకి ఏదైనా సమస్య ఏర్పడుతుందేమో అనుకుంటారు. మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరికొంతమంది సినిమా వాళ్ళకి రాజకీయ పరంగా కొన్ని విభేదాలు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విభేదాలను సినిమాలో చూపించరు. ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్. ఉదయం లేచి కాఫీ తాగే దగ్గర నుంచి నైట్ పడుకునే ముందు మంచినీళ్ళు తాగే వరకు, సరే మందు అనుకోండి ఏదో ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూనే ఉంటారు. కానీ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా చెప్పారు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఆయన నా సినిమాలో ఉన్నంత మాత్రం నాకు వచ్చిన నష్టమే లేదు. సినిమాలో నటిస్తాను, రాజకీయాల్లో ప్రజలకు న్యాయం చేస్తాను తప్ప దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు. అందుకని ఆయన ఓజీ సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నారు, ఒక గురువు క్యారెక్టర్ చేశారు ప్రకాష్ రాజ్ ఓజీ సినిమాలో. అలానే నటుడు పృథ్వీరాజ్ గతంలో వైసీపీ పార్టీలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు, దారుణంగా విమర్శించారు. మరి ఆ తర్వాత ఆయన చైర్మన్గా సస్పెండ్ అయ్యారు, బయటకు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించారు. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో నటించారు. సినిమాలు రాజకీయం వేరు అవ్వచ్చు ఎప్పుడు, అది ఆ మనిషిలో పరిపక్వత ఉన్నప్పుడు. ఆ మనిషిలో పరిపక్వత లేదనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, బ్యాన్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సినిమా వాళ్ళందరినీ బ్యాన్ చేయొచ్చు, అవకాశాలు రాకుండా చేయొచ్చు. కానీ చేయగలుగుతున్నారా? ఆయన చేస్తున్నారా? చేయడు. ఎందుకంటే ఆయన ఆలోచన వేరు. నేను ఇక్కడ ఆయన పొగుడుతున్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ వాస్తవాలని
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని మాత్రమే చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తులు కావాలి మనకి. ఇప్పుడు డిఎంకే పార్టీ హీరోయిన్ త్రిషాని ఇబ్బంది పెడుతుందని ఒకవేళ భయపడ్డారేమో బ్యాక్గ్రౌండ్లో, లేదా ఆమెకి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చేమో మనకు తెలియదు కదా, చూడలేదు కదా మనం ఎవరు. కానీ ఆ మార్చినటువంటి ఫ్లేట్ ఫిరాయించినటువంటి విధానం చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. అలానే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా దూషించాడు. అరే ఒరే ఇంకా చెప్పలేము, మన నోటితో మనం మాట్లాడలేము, అలాంటి మాటలు మాట్లాడాడు. కానీ ఆయన సినిమా భవిష్యత్తు ఏమి పవన్ కళ్యాణ్ గారు అడ్డుకోలే. తర్వాత ఆయన సినిమాల్లో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయలేదు, కొన్ని వాటిలో యాక్ట్ చేశారు, తప్పులేదు. ఎందుకంటే ఒక మాట చెప్తే సినిమా అవకాశాలు ఆగిపోతాయి, కానీ మాట చెప్పకుండా ఉండడమే ఆ మనిషి యొక్క పరిపక్వతని ప్రపంచానికి తెలియజేస్తుంది, ఆ మనిషిలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచం ముందు చూపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయలేదు కాబట్టి ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అంటున్నారు అభిమానులు. కానీ ఆయన హేట్ చేసేవాళ్ళు కూడా ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ ఉంటారు. అలాంటి ఒక స్థాయి తెచ్చుకోవాలి ఏ వ్యక్తి అయినా కానీ. సో ఇక్కడ పర్సనల్ ఈగోలకు పోయి వారి లైఫ్ మీద దెబ్బ కొట్టామనుకోండి, పరిస్థితి ఏంటి? పోవచ్చు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు తిట్టినటువంటి మాటలకి, వీరు అవమానించినటువంటి పరిస్థితి, వాళ్ళ అమ్మని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని అవమానించినటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు కనుక దృష్టిలో పెట్టుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. సో ఇక్కడ తమిళనాడులో ప్రస్తుతం అదే జరుగుతుంది. అందుకే త్రిష ప్లేట్ ఫిరాయించారా అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే త్రిషకి అధికార పార్టీ నుంచి ఏమన్నా థ్రెట్ ఉందంటారా? సినిమా అవకాశాలు తీసేస్తాం, మీకు మీ పని అయిపోయిందని చెప్పి ఏమైనా బెదిరింపులు వచ్చి ఉంటాయంటారా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు కాస్త బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను ఓపికగా చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.